ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం కలాకండ్. కలాకండ్కి కావలసిన పదార్థాలు పాలు, ఇలాచి, నెయ్యి. ఈ 3 ఐటమ్స్తోనే మనము కలాకండ్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ 1/2 లీటర్ పాలను తీసుకొని పాలు మరిగించి అందులో ఒక నిమ్మకాయ చుక్కను వేసి, లేకుంటే వెనిగర్ 1 స్పూన్ వేసినా అది పాలు విరిగిపోతాయి. ఆ విరిగిపోయిన పాలతో మనము ఈ విధంగా చేసుకోవచ్చు. విరిగిన పాలతో మనము వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే ఈ విధంగా మొత్తం పగిలిన పాలు మొత్తం పైకి వస్తాయి. ఈ వడగట్టుకున్న ఈ మిగడను మొత్తము ఇలా వాటర్ అంతా తీసివేసి ఒక కడాయిలో ఇలా వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పైన ఈ నీళ్ళు ఇనికిపోయే వరకు మనము ఈ పాలది మీగడని ఈ విధంగా కలుపుతూ పాలను మొత్తం పాలుతో పగిలిన ఈ మలాయి మొత్తం ఈ విధంగా వస్తుంది. ఈ మీగడని మొత్తం ఇలా వేడి చేయడం వల్ల వాటర్ మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఆ వాటర్ని మనం తీసివేస్తూ ఉండాలి. ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం నీళ్ళని ఇనికించుకోవాలి. చిన్న మంట పైననే ఈ పాలని ఇనికించడం వల్ల వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. వాటర్ మొత్తం లేకుండా చేసుకోవాలి. కలపడం వల్ల ఇది మొత్తం మీగడలా తయారవుతుంది. ఎంత ఎక్కువసేపు పెడితే అంత మీగడలా తయారైపోతుంది. ఈ విధంగా మొత్తం నీళ్ళు మొత్తం ఇనికిపోయిన తర్వాత ఇది కలాకండ్లా తయారవుతుంది. ఇలా తయారైన చక్కెరని యాడ్ చేసుకోవాలి. మనము ఎంత స్వీట్ తినగలమో అంత స్వీట్ వరకు వేసుకోవచ్చు. ఇది మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కెర వేసి విధంగా చిన్న చిన్న వీటిని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపి దీంట్లో ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీని పొడి కట్టుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను ఇలాచీని వేసుకోవచ్చు. ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా చక్కెర కరిగే వరకు మనము ఇది కలుపుతూనే ఉండాలి. అది మాడనీయకుండా చిన్న మంట పైన ఇలా కలుపుతూనే ఉండడం వల్ల చక్కెర మొత్తం కరిగిపోతుంది. అందులో 2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకున్నాను. వేరే నెయ్యినైనా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్లనే కలాకండ్ అనేది చాలా మంచి టేస్ట్ అవుతుంది. నెయ్యి, చక్కెర, ఇలాచీ పొడి ఈ విధంగా మొత్తం కలిపి ఇంత వాటర్ కూడా ఉండకుండా మొత్తం ఇనికించుకోవాలి. ఇది చిన్న మంట పైననే ఇది చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని అందులో నెయ్యిని వేసి మొత్తం ఆ నెయ్యిని మొత్తం ఈ విధంగా
రుద్దుకోవాలి. రుద్ది ఈ తయారైన కలాకండ్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఈవెన్గా ఒక లెవెల్లో వేసి ఇది ఒక లెవెల్లో వేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ కలాకండ్ పైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బాదాంని పిస్తాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కలాకండ్ పైన ఈ విధంగా పెట్టుకోవచ్చు. కలాకండ్ రెడీ. కలాకండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.